ఒకవైపు గోవింద గోవింద, ఒకవైపు కాత్యాయని భోంచేసావా, గోవింద గోవింద కాత్యాయని భోంచేసావా, గోవింద గోవింద కాత్యాయని భోంచేసావా. సిగ్గు శరం ఉండద్దు కనీసం చెప్పడానికి. అలాంటి ఇంటర్వ్యూలో ఎవడా గాడిద కొడుకు పట్టుకొని ఇంకోసారి తిరుమల తిరుపతి దేవస్థానం మెట్లెక్కకుండా చేయాలి కదా. గర్భగుడిలో కాత్యాయని భోంచేసావా అంటాడు వాడెవడో. సిగ్గు లేదు, బుద్ధి లేదు. ఏడుకొండల వాడ వెంకటేశ గోవింద గోవింద అని అందరూ ఆర్తిగా పిలుచుకునే ఆ ప్రదేశంలో కాత్యాయని భోంచేసామంటాడు ఆ దుర్మార్గుడు. అది సిగ్గు లేకుండా అమ్మాయి ఇంటర్వ్యూలో చెప్పడం, అది వైరల్ అవ్వడం. గాడిద కొడక ఏ రోజైనా మీ అమ్మని భోంచేసామని అడిగేవారా, మీ నాయన్ని భోంచేసామని అడిగేవారా? మరి ఇప్పుడు కాత్యాయని భోంచేసామంటావు. హాయ్ అందరికి నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి హిందూకి ఒక ఎమోషన్. ఇవాళ అసెంబ్లీలో చర్చోపచర్చలు జరుగుతూ ఉన్నాయి. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో ఏ రకంగా కల్తీ అయింది ఏంటి అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇవాళ కాదు, చాలా రోజుల నుంచి. ఇందులో ఒకళ్ళపై పై చేయి సాధించుకునేందుకు చాలా పెద్ద ఎత్తునే ఒక ప్రచారాస్త్రాలను ఉపయోగిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇందులో అసలు నెయ్యే లేదు, ఇదంతా కూడా కల్తీ అనేది వచ్చినా కానీ వైసీపీ సిగ్గు లేకుండా ఇందులో జంతు కొవ్వులు కలవలేదు కదా అని నంగనాచి కబుర్లు చెప్తా ఉంది. తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీ, బీజేపీ ఈ మూడు పార్టీలు కలిసినా కానీ దీన్ని సరైన స్థితిలో ఎదుర్కోవటానికి సన్నద్ధం కాలేదేమో అనిపిస్తోంది. ఎందుకంటే మొదటంతా కూడా వైసీపీ స్టిల్ ఇప్పటి వరకు కూడా అఫెన్సివ్లోనే కొనసాగుతోంది. కూటమి పార్టీలు డిఫెన్స్లో పడ్డాయి. బట్ ఇవాళ అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీలు ఏం జరిగిందనేది వివరించే ప్రయత్నం చేశారు. చాలామంది హిందువులకు కూడా విషయం ఏంటంటే కనీసం వాళ్ళ ఆచారానికి లేకపోతే వాళ్ళ దేవుడికి అపచారం జరిగిందంటే కనీసం స్పందించే, అంటే స్పర్శ జ్ఞానం నశించిందేమో అని అనిపిస్తోంది. దీని మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కులాల పరంగా విడిపోయారు కాబట్టి యూనిటీ లేదు, అందుకే అదేదో ముస్లిమ్స్లోనో లేకపోతే క్రిస్టియన్స్లోనో జరుగుంటే ఇలా ఉండేది కాదు అని చెప్పేసి ఆయన అన్నారు. ఓకే, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎంత సీరియస్నెస్ ఉంది ఈ విషయంలో అని చెప్పడానికే ఈ అంశాలు చెప్పా. ఆ దేవదేవుడికి తెలుసు ఏం జరిగింది ఏంటి అనేది. ఖచ్చితంగా దాని పర్యవసనాలు అలానే ఉంటాయి. సరే, పక్కన పెడదాం. ఇంతకుముందు ఇంకొక క్లిప్ చూశాను. ఆ క్లిప్లో ఒక హీరోయిన్ మాట్లాడుతూ ఉంది. ఆ అమ్మాయి పేరు శివాని నాగారం అనుకుంటా. ఆ అమ్మాయి అదేదో ఈ మధ్య వచ్చిన లిటిల్ స్టార్స్ ఏదో సినిమాలో హీరోయిన్గా చేసింది. అందులో ఒక పాట ఉంది, కాత్యాయని భోంచేసావా అనే పాట. సో ఆమె తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిందంట. మీ అందరికీ తెలుసు కదా, తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే ఎంత వ్యయ ప్రయాసల కోర్చాలో అందరికీ అవగతమే. సాధారణంగా 3 నెలల ముందు 4 నెలల ముందు బుక్ చేసుకుంటూ ఉంటారు టికెట్లు. ఆ ప్రయాణం చేసుకున్నట్టు భగవంతుడి పిలిస్తే తప్ప మనకు దర్శనం దొరకదు అనుకునే పరిస్థితి. ఈవెన్ ఒక జర్నలిస్ట్ అయి ఉండి ఇంతమంది తెలిసి అయినా కానీ తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళాలంటే ఎన్నో వ్యయ ప్రయాసలు ఓరిస్తే తప్ప ఒక్క విఐపి దర్శనం దొరకటం గగనంగా ఉంటుంది. అలాంటిది ఆ అమ్మాయికి దర్శనం దొరికిందంట. 15 నిమిషాలు, ఏ రోజైనా 15 నిమిషాలు మనం నిలబెట్టారయ్యా ఎవరైనా? 15 నిమిషాలు దేవుడి దగ్గర నిలబెట్టారంట. ఆ 15 నిమిషాలు దేవుడి దగ్గర నిలబెడితే ఇప్పటివరకు అమ్మాయి పోలేదంట అట్లా గుడికి. సో ఒక్కసారికి హీరోయిన్ అయిపోయింది. గుడికి ఎవరో టికెట్లు తెచ్చి ఇచ్చారు, వెళ్ళింది. 15 నిమిషాలు ఆ మహానటిని ఆడ నిలబెట్టి 15 నిమిషాల పాటు దైవ దర్శనం చేయించారట. చేస్తున్నప్పుడు వెనక నుంచి ఎవడో అరిచాడట. ఒకవైపు గోవిందా గోవిందా అంటుంటే ఒకవైపు కాత్యాయని భోంచేసావా అంటున్నారట. గూస్ బంప్స్ అంట అమ్మాయికి. అరే, ఒకవైపు గోవిందా గోవిందా, ఒకవైపు కాత్యాయని భోంచేసావా, ఈ జీవితానికి ఇంతకు మించి ఏం కావాలి అంటుంది అమ్మాయి. వాళ్ళ మదర్ కూడా, అబ్బా ఇంతకంటే ఏం సాధించాలి నువ్వు, గోవిందా గోవిందా కాత్యాయని భోంచేసావా, గోవిందా గోవిందా కాత్యాయని భోంచేసావా. సిగ్గు శరం ఉండద్దు కనీసం చెప్పడానికి. అలాంటి ఇంటర్వ్యూలో ఎవడా గాడిద కొడుకు పట్టుకొని ఇంకోసారి తిరుమల తిరుపతి దేవస్థానం మెట్లెక్కకుండా చేయాలి కదా. గర్భగుడిలో కాత్యాయని భోంచేసావా అంటాడు వాడెవడో. ఇంత దుర్మార్గం, అచేతనంగా ఉందా వ్యవస్థ? తిరుమల తిరుపతి దేవస్థానం స్టాఫ్ ఏం చేస్తున్నారు? ఎవడో వాడు 15 నిమిషాల పాటు అక్కడ నిలబెట్టింది. మనకు మాత్రం ఒక్కసారి అలా తోసేస్తా ఉంటారు. ఒక్క క్షణం కళ్ళారా చూసుకుందాం, ఆ ముగ్ధమో మనోహర రూపాన్ని కళ్ళారా చూసుకుందాం, నిలువెత్తు రూపాన్ని ఒక్కసారి దర్శిద్దాం అనుకుంటే అవకాశం లేకుండా చేస్తారు. ఈ కాత్యాయని భోంచేసేవకు మాత్రం 15 నిమిషాలు చూపిస్తారా? చూపిస్తే వాడు ఎవడో కాత్యాయని భోంచేసావా అన్నాడంట. అది గొప్ప. వాడికి సిగ్గు లేదు, బుద్ధి లేదు. వాడెవడో పట్టుకొని మరొకసారి, మొన్నెవరో అన్నారు అక్కడ రీల్స్ చేయకూడదు అని అన్నారు కదా. మరి అటువంటిప్పుడు ఇలాంటి దుర్మార్గం
ఏడుకొండలవాడి వెంకటేశ్వర సన్నిధికి వెళ్ళి గర్భగుడిలోకి వెళ్ళి దివ్య దర్శనం చేసుకునేటప్పుడు ఆ ముగ్ధ మనోహర రూపాన్ని చూసి తన్మయత్వంతో చెంది మన బాధలు, మన కష్టాలు, మన ఆనందాలు ఆయన దగ్గర చెప్పుకోవాల్సిన స్థితిలో ఏడుకొండలవాడ వెంకటేశ గోవింద గోవింద అని అందరూ ఆర్తిగా పిలుచుకునే ఆ ప్రదేశంలో కాత్యాయని భోంచేసామంటాడు ఆ దుర్మార్గుడు. ఇలాంటివి కంట పడలేదా? అది సిగ్గు లేకుండా అమ్మాయి ఇంటర్వ్యూలో చెప్పడం, అది వైరల్ అవ్వటం. ఏం జరుగుతోంది అంటే ఒక్కసారి దాన్ని కఠినంగా శిక్షిస్తే రెండోసారి ఎప్పుడైనా చేస్తారా అలాగా? ఎవరైనా ఇతర మసీదుకి వెళ్ళి ఇలాంటివి చేయగలుగుతామా? నిజంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మసీదుకి వెళ్ళి ఇలాంటి పనులు చేయగలుగుతామా? ఎప్పుడైనా విన్నామా మనము? ఒక కార్టూన్ ఎవడో వేస్తే వాడికి తుప్పు రేగొట్టారు. ఒక కార్టూన్ వేస్తే మొత్తం రగిలిపోయింది సమాజం. అలాంటిది ఏం జరుగుతుందో అర్థం కావట్లా. ఎలా వీళ్ళందరికీ ఇంత 15 నిమిషాల దర్శనాలు నిలబెట్టి దర్శనాలు చూపించే పరిస్థితి ఎలా వస్తుంది వీళ్ళందరికీ? ఏం జరుగుతుంది? తిరుమల తిరుపతి దేవస్థానంలో యంత్రాంగం ఏమైపోయింది? ఇది ఖచ్చితంగా చర్చించాల్సిన అంశం. ఇటు లడ్డూ వ్యవహారం అయితేనేమి, లడ్డూ కల్తీ వ్యవహారం అయితేనేమి, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసే వాళ్ళ పట్ల మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. హిందువులు జాగృతి రావాల్సిన అవసరం ఉంది. దయచేసి మేలుకోనండి. ఎంతసేపు ఏదో రాజకీయాల కోసం మాట్లాడుకోవడం కాదు, కానీ మనం పుట్టిన ధర్మానికి మనం చేసేదేంటి ఆలోచించండి, మేలుకోండి. ఇలాంటి పనులు ఎక్కడ జరిగినా సాటివాడు కాత్యాయని భోంచేసేవా అన్నప్పుడు పక్కనున్నాడు, ఎదురుగున్నాడు, ముందున్నాడు, ఇటువైపు ఉన్నాడు, వినపడుతుంది వాళ్ళకి. వాడు గట్టిగా వాడి జుట్టు పట్టుకొని గాడిద కొడక ఏ రోజైనా మీ అమ్మని భోంచేసావని అడిగేవారా? మీ నాయన్ని భోంచేసావని అడిగేవారా? మరి ఇప్పుడు కాత్యాయని భోంచేసావంటావు దేవుడు గుడికి వచ్చి అని చెప్పేసి ఎడాపడ వాయించి 4 వాయించి వాడు బయటకు తోసేస్తే అది హిందువుల్లో రావాల్సిన చైతన్యం. దయచేసి గుర్తుపెట్టుకోండి, చైతన్యం రావాలా. ఎవరో మాట్లాడారని కదా, పవన్ కళ్యాణ్ మాట్లాడా, లేకపోతే చంద్రబాబు నాయుడు మాట్లాడా, లేకపోతే జగన్ మాట్లాడా, ఎవరు కరెక్ట్? ఇది కాదు. హిందువులకు, హిందూ సంప్రదాయాలకు, ఆచారాలకు, అక్కడ ఆధ్యాత్మిక భావనకు దెబ్బ తగులుతోందంటే ప్రతి హిందువులో చైతన్యం రావాలి రావాలి రావాలి.